నమస్తే. మీరు చూస్తున్నారు ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న జగ్గారెడ్డి గారు లైవ్లో చూస్తున్నారు ఇక్కడ విజయవాడ నుంచి. విభజన జరగాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు లెటర్లు ఇచ్చేసి సోనియా గాంధీ గారికి. నేను ఒక్కనే రాష్ట్ర విభజన చెయ్యకండి అన్నోని, నేను ఒక్కనే ఆ రోజు. నేనేనా మీ దగ్గర చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్, జగన్ కూడా ధైర్యం చేయలే విభజన చెయ్యకండి అని. ఒక జగ్గారెడ్డి చెప్పిండు విభజన చెయ్యకండి అని. నేను తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం టైంలో చెప్పినోని, నాకున్న క్లారిటీ మీ నాయకులకే లేదు. ఓకే, అందుకే నా మాటని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా విశ్వసించండి. మీరు చూసుకోండి హిస్టరీ. నాకు రైట్స్ ఉన్నాయి ఇక్కడ మాట్లాడడానికి. నాకేమున్నాయి మీ లీడర్ల కంటే అసలు. మీ చంద్రబాబు నాయుడు గారికి, వైఎస్ జగన్ గారికి లేవు ఇంకా రైట్స్. నాకేమున్నాయి మీ దగ్గర మాట్లాడాలి? ఎందుకంటే నేనే చెప్పిన ఆ రోజు ఈ రాష్ట్రం ఉండాలి అని కోరినోని నేనే. విడిపోవాలని లెటర్లు ఇచ్చింది బాధిత. కాబట్టి నేను ఎప్పుడు విలువలతో కూడుకున్న రాజకీయం చేస్తా. ఏదో పదవుల కోసం రాజకీయం చేసిన చరిత్ర నాది కాదు. తెలంగాణ గడ్డ మీదనే అన్నోని, ఈ గడ్డ మీద. కాబట్టి ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు 20 పార్లమెంట్ సీట్లు గెలిపించే ఆలోచన చేయాలని నేను మీడియా ద్వారా, మీరు కూడా ఆలోచన చేయండి. మీడియా ఇక్కడ ఉన్న మీరు కూడా ఆలోచన చేయండి. నేను చెప్పిన వాస్తవాలు, నిజాలు చెయ్యండి మీరు కూడా అని తెలియజేస్తూ, మళ్ళీ ఇంకో సందర్భంలో ప్రెస్ మీట్లో అనేక విషయాలు మాట్లాడతానని తెలియజేస్తూ అందరికీ నా నమస్కారం.